హలో అక్వామన్, ఇదే మన గప్పి ఫిష్ పాండ్. లోపల ఎన్నో గప్పి ఫిష్లు ఉన్నాయి. పాండ్ కూడా చూడడానికి చాలా నీట్ గా ఉంది కదా. అబ్బో, ఈ పాండ్ ని క్లీన్ చేసి దగ్గరగా 8 months అయింది. బయట ఉంటది కదా, బాగా ఆల్గే ఫామ్ అయిపోయింది. వాటర్ తగ్గినప్పుడల్లా ఫిల్ చేస్తా ఉంటాను. సో క్లీన్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అంతే. మామూలు లేటా? జీవితకాలం లేటరా? ఎందుకంటే టెన్షన్ పడతావు? ఇంకా న్యూ ఇయర్ కూడా దగ్గరలో ఉంది. వీటికి కూడా న్యూ హోమ్ ఇద్దామని చెప్పి కడుగుదామని ఫిక్స్ అయ్యి కడగడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే ఆల్గే చాలా థిక్గా ఫామ్ అయిపోవడం వల్ల అందులో ఏ చేప ఎక్కడుందో అర్థం కావట్లేదు. సో థిక్ ఆల్గేతో ఉన్న చేపల్ని మళ్ళీ వేరే బకెట్ లో వేసుకొని అలా ఒక 3-4 times ఫిల్టర్ చేసి ఒక్కొక్క ఫిష్ ని తీసామన్నమాట. అదే గ్యాప్ లో ఈ టబ్ ని కూడా కడుక్కోవాలి కాబట్టి చూడండి ఎంత చండాలంగా అయిపోయిందో. సో టబ్ ని కూడా నీట్ గా స్క్రబ్ తో కొట్టేసి ఇట్లా నీట్ గా కడిగేశాను. ఇంకా కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ బకెట్ లో నుంచి ఒక్కొక్క ఫిష్ ని కలెక్ట్ చేసి టబ్ లోకి అయితే వేసేసాను అనమాట. ఇంకా అన్ని ఫిష్ల్ని సేఫ్ గా కలెక్ట్ చేసేసి ఇంకా మన ఈ పింక్ టబ్ లో కూడా వాటర్ ఫిల్ చేసేసి, బోర్ వాటర్ వాడండి, ట్యాప్ వాటర్ అసలు వాడద్దు ఏ ఫిష్ కైనా. ఇంకా ఈ గప్పి ఫిష్లు అన్నిటిని కూడా ఈ కొత్త నీళ్లు ఉన్న ఈ టబ్ లోకి అయితే వేసేసాను అనమాట. అదే ఈ పాండ్ లోకి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను ఏదన్నా ఫిష్ మిగిలిందా అని చెప్పి. ఏది మిగలలేదు, అన్నిటిని సేఫ్ గా వేసేసాను అనమాట టబ్ లోకి. సో క్లీన్ చేశాక ఇప్పుడు గప్పి ఫిష్ పాండ్ చూడడానికి ఇలా ఉంది. ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ హాబీలో జాయిన్ అయిపోవడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి.